పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ చేద్దామని చెప్పిన షర్మిల ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనీయడని షర్మిల చెప్పారు. షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని చెప్పారు. ఇక పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ బదులిచ్చారు. షర్మిల మార్చి 31న టీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరగా ఆమెను అరెస్ట్ చేశారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో పలు పరీక్షల్ని రద్దు చేయడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు ఆగ్యమ గోచరంగా తయారయ్యాయి. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసును సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ అలాగే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాలు ఎవరికి వారు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ పేపర్ లీక్ ఘటనపై నోరు మెదపడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగుల సమస్యలపై ప్రతిపక్షాలు ఏకమవుతాయా, కలిసి పోరాటం చేస్తాయా అనేది చూడాలి.